బేబీ నువ్వు వాట్సాప్ లో పంపావే స్టాచ్యూ ఫోటోలు దాని కాడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 300 మైళ్ళు. నువ్వే జాడలేని తోడే నన్నే తావిలేని నవయ్యదని కుదిపే మరుపేలేని బాధే నీవెవరివయ్యా పగలు రేయి నా కలలే దోచి మదినే కమ్మినమై కమ్మోలే ఉసుల ఉసురే నిండిన నీవు ఏ అతిథివయ్యా సువర్ణ నా కల్లోకి స్నాప్ వస్తుందని చెప్పాను కదా అది ఇదే దీంతో నాకు ఒక ఫోటో తీస్తావా? తప్పకుండా. దిస్ ఇస్ మై ఫస్ట్ విక్టరీ. నువ్వే జాడలేని తోడే నన్నే తావిలేని నవయ్యదని కుదిపే మరుపేలేని బాధే నీవెవరివయ్యా బేబీస్ ఇంకా చాలా లేకులు చూపిస్తా. ఏమేం చిత్ర? ఓడిపోతున్నానేమో అనిపిస్తుంది. బాధగా ఉందా? భయంగా ఉంది. గెలుపు కోసం 7 సముద్రాలు దాటొచ్చాను, అయినా ఒడ్డుకు చేరలేకపోతున్నానేమోనని. ఏంది బేబీ ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడలోడాన్ని వాగేదానివి ఏదో సంతాప్ సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్ము నుడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదు. అర్థం కావట్లా ఏది ఇరిటేషన్ ఏది ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మ్యాటర్ ఏంది? ఏంటి ఫ్లాష్ బ్యాక్? బేబీ నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ బేబీ నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్ ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా? చిపోవే నా తెలివితేటలు తక్కువ అంచనా ఇస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధటం మాత్రం మానవ బేబే. రే ఎదవసల్లాపి మ్యాటర్కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్దకస్తుని ఎన్నుకోండి బేబీ. ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్దకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? అది నేనేనా? నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు కుంజక్కో కుంజక్కో డోంట్ వరీ కుంజక్కో. అరే రే బుడబక్కల మకవాడా కొంత తప్పుకుంటే నేను కూడా ఆర్డర్ ఇస్తాను రా. ఏమన్నా ఇప్పుడేదో అన్నావు ఏంటి? నువ్వు తెలుగా భయ్యా? ఒక తెలుగు తిట్టి తిని ఎన్నాళ్ళైంది భయ్యా? మళ్ళీ తిట్టావు భయ్యా. తెలుగు తిట్లంటే ఇష్టం అనుకుంటే బలి తిట్టావని కదరా. వెల్డింగ్ షాప్ ముందు వెలుగు చూసి ఫోటోలు అనుకున్న ఫోజులు ఇచ్చే ఎదవా. మటన్ షాప్ కెళ్ళి మిఠాయిలు అడిగే మడ్డల మకవాడా. అత్త పేరు బాబు. అబ్బా జిలాప కోడిగా ఏందిరా? చేతికి ఉంగరాలేంది, బ్రాస్లెట్లేంది, మెల్లో చైన్ లేంది, ఎలిగిపోతున్నావు కదరా. అయ్యా ఏం చేస్తావురా నాయన ఇక్కడ నువ్వా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాయన. కన్స్ట్రక్షన్ ఫీల్డా? ఏమేమి కడతావు? ఎన్ని కడతావు? ఇయర్లీ 1500 పైన కడతా. ఏంది 1500? ఏంది అంతమంది కస్టమర్లు ఉంటారా జీ నీకు? కస్టమర్లు ఏంటి, ఓనర్లే ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ ఇంజనీర్ అబ్బా. గ్రేట్ ఇంజనీర్ కాదబ్బా, గ్రేవ్ ఇంజనీర్. గ్రేవ్ ఇంజనీరా? ఒరే ఇంతకి నువ్వు ఏం కడుతుంటావురా? సమాధులరా. ఏంటా సమాధులా? సమాధులే. నీ బుజ్జి బుజ్జి నెల్లూరు మకమాడా. నువ్వేదో పెద్ద సివిల్ ఇంజనీర్ అనుకుంటే శవాల ఇంజనీర్ రా నువ్వు. ఆశ్చర్యపోయావు కదా. ఇటు చూడు, ఒంటి సమాధి, జంట సమాధి, పంటి సమాధి, అంటే పల డాక్టర్లే. స్మైలీ సమాధి, విమానం సమాధి. ఆగరా, విమాన ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళు కదా. ఏం షార్పుకున్నావునా? ఏ ఊరన్నా మందే? మంద నెల్లూరుకి అంబిడి కదా. అవునా? మంద నెల్లూరుకి ఎమ్మడు కదా. అంబిడి నా ఎంబిడి నీ పాసుకోలా. ఇంతకి నీ పేరేంజీ? కనకాంబరం జీ. కనకాంబరమా? అదేం పేర్లా? అదేదో పూ పేర్లా ఉంది. నీ పేరేంటో? కొంచెం పప్పన్. అదేందబ్బా ఎర్రి పూ పేర్లా ఉంది. ఏందోనబ్బా పేరు చెప్పగానే అందరూ అదే మాట అంటారా? ఫిష్ వాల్యూ. ఇది నా బిజినెస్ కార్డు, దీంట్లో నెంబర్ ఫోన్ చేయి. బాగా ఎర్రి పువ్వు. ఇదిగో బేబీ ఆడి ఫోన్ నెంబర్ నా కార్డు ఉంది, ఆడిది ఇప్పుడే మాట్లాడేస్తా. హలో ఒరే కనకాంబరమా, ఆడో పూ పేరు పెట్టుకున్నా లేబ్బా. ఎవరా? అదేరా నిన్ను బుడబొక్కల మొక్కవాడా అని తెలుగు తిట్టి తిట్టాను కదా. కొంచెం ఓహో రే నువ్వా? ఈడో ఎర్రి పూ పేరు పెట్టుకున్నాలే. అబ్బా పోబ్బా నువ్వు మరీ చిలిపివి. అది సరే గాని నీతో చిన్న పని పడింది, నిన్ను ఎక్కడ కలవమంటావు? ఏం కావాలి?
ఊరే నీ మాట్లాడితే బండబడ అని ప్రతిదానికి సమాధి కడతావేంట్రా నీ ముఖం మండ. అది వేరే విషయం. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు బాస్. సైడ్కి వచ్చే. సైటా? అదాడా? ఓరి కనకాంబరం పువ్వో యాడున్నావురా అయ్యా? ఇటు సైట్ అన్నాడు. ఓరి కనకాంబరమో మేరీ ఎత్త సారీ ఎత్త. అమ్మో ఏంది వెళ్ళింది? గాలి కూడా కొడుతుందిగా. సైట్ ఇదేం సైట్ రా? నీ సమాధి గట్ట భయపెడతావేట. తపేల మకోడా అని. అది సరే, ఇక్కడ చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు కావాలంటే ఎలా? అదే అది చాలా కాన్ఫిడెన్షియల్. ఆ డీటెయిల్స్ అమెరికన్ సిమెట్రికల్ అసోసియేషన్ లోనే ఉంటాయి. అవునా? నార్మల్ గా డీటెయిల్స్ తీసుకోవడం చాలా కష్టం. ఇంకేమన్నాడు చేస్తాను. ఈ నెట్టా పడగొట్టాలి ఐడియా. అయితే సాయంత్రం పబ్ లో సమాధం వస్తావా? జంటగానా?